ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ అండి. సో, ఈరోజు టాపిక్ వచ్చి జీడీఎస్ నోటిఫికేషన్ అండి. సో, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, మనకైతే జూలై 12 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఆన్లైన్ ప్రాసెస్ వచ్చి అంటే రిజిస్ట్రేషను జూలై 15 నుంచి ఆగస్ట్ 5 వరకు అయితే ఉందండి. సో, మీరు ఆగస్ట్ 5 వరకు ఉంది కదా అని చెప్పి నెగ్లిజెన్స్ చేయబాకండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇమీడియట్‌గా అయితే అప్లై చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ వరకు ఉంటే మీకు అప్పుడు సర్వర్ ప్రాబ్లమ్ రావచ్చు, ఏదైనా రావచ్చు. చాలా మిస్ అయ్యి అప్పుడు బాధపడడం కన్నా ఇప్పుడే ఒక అడుగు మీరు వెళ్ళి అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, అదేవిధంగా మీరు అప్లై చేసిన తర్వాత ఎడిట్‌కి మన కరెక్షన్‌కి అయితే ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 8 వరకు అంటే 3 డేస్ అయితే టైం ఉందండి. సపోజ్ మనం ఏదన్నా ఆప్షన్ మార్చుకోవాలన్నా, ఇంకేదన్నా మిస్టేక్ చేసుంటే ఆ 3 డేస్‌లో అయితే మీరైతే కరెక్షన్ అనేది మీరు చేసుకోవచ్చు. అసలు ఈ జీడీఎస్ పోస్ట్ ఆఫీస్‌లో అసలు పోస్టులేంటి? ఏమేం పోస్టులుంటాయి? సో, మొదటిదొచ్చి బీపీఎం అండి. అంటే బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటారు. సో, నెక్స్ట్ ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. నెక్స్ట్ డాక్ సేవక్. సో, బీపీఎం, ఏబీపీఎం వచ్చి ఆల్మోస్ట్ మీకు విలేజ్‌లలో బ్రాంచ్ ఆఫీసులుంటాయండి. దానికి తగ్గట్టు ఆఫీస్ ఉంటది. ఆ ఆఫీస్‌లో వర్క్ చేయాల్సొస్తుంది. అదే డాక్ సేవ ఏందంటే సబ్ ఆఫీస్‌లో గానీ, హెడ్ ఆఫీస్‌లో గానీ పోస్టులయితే ఖాళీగా ఉంటాయండి. మీరు పెట్టుకునేటప్పుడు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బీపీఎమ్మా, ఏబీపీఎమ్మా, డాక్ సేవక మీరు చూసి కరెక్ట్ చాయిస్ అయితే ఎన్నుకోండి. సో, అన్ని పోస్టులు సేమ్. బట్ కొంచెం మీ యొక్క వర్క్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అంతేనండి. మిగతాయన్నీ అయితే ఆల్మోస్ట్ అంతా ఒకేగా ఉంటుంది. మీరు ఎన్నుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీకు ఏ పోస్ట్ అయితే మీకు కన్వీనియంట్‌గా ఉంటుందో ఆ పోస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క సాలరీ అలవెన్స్ అంటే మీకొచ్చే ఏ విధంగా అయితే సాలరీ ఉంటుందైతే బీపీఎంకైతే 12,000 నుంచి ఉంటుందండి స్టార్టింగు. సో, 29,384 రూపాయల వరకు ఉంటుంది. వీటిని టీఆర్సీ స్లాబ్స్ అంటారనమాట. సో, మీకైతే మళ్ళీ ఈళ్ళకైతే మీకు డీఏలు పెరగడం గానీ, అలవెన్స్ అనేది ఇంప్రూవ్‌మెంట్ ఉంటాయి. అదేవిధంగా మీకు ఈ డిపార్ట్‌మెంట్‌లోనే ఈ జాబ్ తీసుకున్న తర్వాత ఈ జాబ్‌లో నేను చేయాలి, ఇక్కడే ఉండాలి, పర్మనెంట్‌గా ఉండాలి అని అనుకుంటే మాత్రము మీకైతే ప్రమోషన్ కూడా అయితే ఉంటాయండి. సో, దాంట్లో అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీకు ప్రమోషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏబీపీఎం, డాక్ సేవక్. సో, ఈ రెండిటికొచ్చి టీఆర్సీ స్లాబ్స్ వచ్చి 10,000 నుంచి 24,470 అండి. అంటే 10,000 నుంచి 24,470 వరకు ఉంటుంది. ఈ జాబ్‌కి ఎలిజిబిలిటీ ఏంటి? సో, ఏముండాలి? సో, మినిమం ఏజ్ వచ్చి 18 సంవత్సరాల నుంచి ఉండాలండి. మాక్సిమం వచ్చి 40 ఇయర్స్ వరకు ఉంటుంది. సో, హ్మ్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ అయితే 10థ్ పాస్ అయి ఉండాలండి. మీ యొక్క 10థ్ క్లాస్ పాస్‌లో పాసింగ్ మార్క్స్ వచ్చి మ్యాథ్స్, ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా పాస్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్. అదర్ క్వాలిఫికేషన్ అంటే 10థ్‌తో పాటు ఏముండాలి? నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అంటే మీ యొక్క కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలి. అంటే మనకి ఇప్పుడంతా ఆన్‌లైన్ ప్రాసెస్ కదండీ! ఆన్‌లైన్ ప్రాసెస్ అంతా ఫోన్‌లోనే మొత్తం కాబట్టి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్. మనం యొక్క డెలివరీ ఇవ్వడానికి అన్నిటికి ఉండాలి. నెక్స్ట్ అడ్వకేట్ ఆఫ్ లైవ్లీహుడ్ అంటే జీవనోపాధి. మీరు పనిచేసే ప్రదేశంలో మీ యొక్క జీవనోపాధి అయితే కంపల్సరీగా ఉండాలండి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఇప్పుడు కొంతమందికి ఏజ్ అయిపోయింది. ఇప్పుడు మినిమం 10 ఇయర్స్ మినిమం 18 సంవత్సరాల నుంచి మాక్సిమం వచ్చి 40 ఇయర్స్ కానివ్వండి. కొంతమందికైతే 40 ఇయర్స్ కూడా దాటుంటది. వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చుంటాయి. అప్లై చేయడానికి అవకాశం ఉంటది. ఇదైతే మన ఓన్ ప్లేస్‌లో మన ఇంటి దగ్గరే హ్యాపీగా చేసుకోవచ్చు అని ఉంటాయి కదా! ఏజ్ అయిపోయినోళ్ళకి. అలాంటోళ్ళకి కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే పెట్టడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలకైతే 5 ఇయర్స్ ఉంటుందండి. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్‌కైతే 3 ఇయర్స్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వీళ్ళకైతే నో రిలాక్సేషన్. వీళ్ళకైతే రిలాక్సేషన్ లేదండి. నెక్స్ట్ పీడబ్ల్యూడీ అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ పర్సన్‌కైతే 10 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూ ప్లస్ ఓబీసీలో పీడబ్ల్యూ ఉంటారు కదండీ! వాళ్ళకి 13 ఇయర్స్ అంటే 18 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ ప్లస్ పీడబ్ల్యూడీ అంటే వాళ్ళకైతే 15 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు క్వాలిఫికేషన్ అన్ని చూసాం కదండీ! ఇప్పుడు సెలక్షన్. మీరు అప్లై చేసిన తర్వాత ఎలా సెలెక్ట్ చేసేస్తారు? ఏ పాయింట్స్ ప్రకారం తీస్తారనేది చూద్దాము. సో, ఈ మెరిట్ ఇవైతే ఈ యొక్క పోస్ట్ అనేది ఈ యొక్క జాబు మీకు మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే సెలెక్ట్ చేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు తక్కువ మార్క్స్ వచ్చాయి కదా! మమ్మల్ని సెలెక్ట్ చేయలేదు. ఎక్కువ వచ్చాయంటే ఈ యొక్క జాబ్ అనేది ఓన్లీ మెరిట్ ప్రకారమే తీసుకుంటారు. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు కూడా సో, గ్రేడ్ పాయింట్ ప్రకారం అయితే ఏ1 వచ్చి 10 పాయింట్స్, ఏ2 వచ్చి 9 పాయింట్స్, బీ1 8 పాయింట్స్, బీ2 7 పాయింట్స్, సి1 6 పాయింట్స్, సి2 5 పాయింట్స్, డి అంటే 4 పాయింట్స్.
సో ఇవి పాయింట్స్, గ్రేడ్ పాయింట్స్ ప్రకారం అయితే అనమాట. సో మనం సపోజ్ ఈ పాయింట్స్ ప్రకారం ఉందండి, మనము ఒక డివిజన్కి అంటే ఇక్కడ డివిజన్లో ఉంటాయన్నమాట. డివిజన్లో మనం పోస్టులు అయితే అలాట్ చేసుకోవాలి. మీకు క్లియర్గా అప్లై చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఉన్నాయి, మీరు అప్లై చేసేటప్పుడు మాత్రము మీరు ముందుగానే ఒక వైట్ పేపర్ తీసుకొని అందులో రాసి పెట్టుకోండి. మీకు ఏ పోస్ట్ కావాలి, ఎక్కడెక్కడ అప్లై చేయాలి. మీరు ఫస్ట్ ఒక 5 ఆప్షన్లు మీరు పెట్టుకున్నారనుకోండి, ఆ 5లో మీ యొక్క మెరిట్ని బట్టి ఫస్ట్ ప్లేసే ఇస్తారు మీకు. సో మీరు ఫస్ట్ పెట్టే ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఆ యొక్క పోస్ట్ అనేది. సో మీరు జాగ్రత్తగా చూసి అయితే పెట్టుకోవడం, సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అయ్యాము. సో సెలెక్ట్ అయిన తర్వాత వెరిఫికేషన్ ఎలా ఉంటుంది. సో వెరిఫికేషన్ వచ్చి మనకి 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేటు, సో పీడబ్ల్యూ సెలెక్ట్ అయితే పీడబ్ల్యూ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, అదేవిధంగా ట్రాన్స్జెండర్ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేటు. సో ఇవైతే మనం కంపల్సరీగా అయితే తీసుకెళ్ళాలి. సో ఇంతటిదైతే మన యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ చేయాలంటే మీకైతే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో https indiapost.gdsonline.gov.in వెబ్సైట్లోకి వెళ్ళాలండి. ముందుగా మనం అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. తర్వాత అయితే ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్ ఫీజు. సపోజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు కంపల్సరీగా మొబైల్ నెంబర్ ఉండాలి, అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఉండాలి, నెంబరు, మీ యొక్క 10th క్లాస్ యొక్క మార్క్ లిస్ట్ కూడా మీ దగ్గర ఉంటే, సో డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మార్క్స్ అవన్నీ ఎంటర్ చేయాలి కాబట్టి సపోజ్ మీరే ఓన్గా అప్లై చేసుకోవాలనుకుంటే మీ ల్యాప్టాప్లో కావచ్చు, లేదా మీకు దగ్గర సిస్టమ్ ఉంటే సిస్టంలో అయినా. సో ఫోటో అయితే మీకు లెస్ దాన్ 50 KB తక్కువ ఉండాలి. సో సైన్ అయితే 20 KB కన్నా తక్కువ ఉండాలి. అవి అయితే మీరే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పేమెంట్ ప్రాసెస్ అనేది సో మామూలుగా అయితే 100 రూపీస్ ఉంటుంది. ఓన్లీ ఫీమేల్ మాత్రం SC ST అదేవిధంగా PW అప్లికేషన్లకి, ట్రాన్స్ ఉమెన్స్, ట్రాన్స్జెండర్లకి సో వీళ్ళకైతే ఫీజు అయితే ఉండదండి. మిగతా వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. ఇంట్లో కానీ ఇద్దరు సపోజ్ అక్క చెల్లి కానీ అన్నదమ్ములు కానీ ఒకేసారి అప్లై చేయాలనుకుంటున్నారు. సో ఒకే ఫోన్ నెంబరు, ఒకే ఈమెయిల్ ఐడి అలాంటి పర్పస్ అయితే చేయబాకండి. ఎందుకంటే మొబైల్ నెంబర్ అనేది ఒక్కొక్కరి ఒకటే అప్లై చేయాలి. అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఒకటే ఇవ్వండి. సపోజ్ మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో డూప్లికేట్ ఈమెయిల్ ఐడి ఉన్నా, డూప్లికేట్ మొబైల్ నెంబర్ ఉన్నా సరే మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్టెడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇండివిజువల్గా మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మాత్రం కంపల్సరీగా సపరేట్గా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ పోస్టింగ్స్ వరకు వస్తే సో ఎన్ని పోస్టులు ఉన్నాయి. సో ఏపీ వరకు అయితే మనకి 1855 పోస్టులు ఉన్నాయి. సో అందులో అన్రిజర్వ్డ్ పోస్ట్ వచ్చి 656, ఓబీసీకి వచ్చి 200, ఎస్సీకి వచ్చి 177, ఎస్టీకి వచ్చి 88, ఈడబ్ల్యూసీలకి 194, పీడబ్ల్యూఏ 6, పీడబ్ల్యూబి 20, పీడబ్ల్యూసి 14, పీడబ్ల్యూడిఈ 0, టోటల్ 1755. ఆల్ ఇండియా వైజ్ అయితే 44,228 పోస్టులు ఉన్నాయండి. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో మీరంతా లాస్ట్ డేట్ వరకు ఉండకుండా ఖచ్చితంగా తొందరగా అప్లై చేసుకోండి. సో మన వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ఎలాంటి విషయాలు ఏమైనా సరే మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.